మేరీ క్రిస్మస్. వెరీ గుడ్. మన మధ్య నుండి చరణ్ చిన్నారి వచ్చి ఒక పాట పాడతారు. जब मनी व्यू लोन्स हो Fit is chill, flex is real. Many moods, many. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం వయసులో కాళ్ళు చేతులు బాగుండాలి, ముందరకు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. నాయన అబ్రామో, మిమ్మల్ని ముందరకు వచ్చి కూర్చోండి. చీరలు లేవు అనుకుని అందరు నిలబడతారు. మీరు యవనస్తులు ముందరకు రండి. ఏడు కూడా లక్ష్మి, నువ్వు కూడా కొంచెం కింద కూర్చో. కీర్తన ముందర కూర్చో. ఆ కీర్తి ముందర కూర్చో. ముందర జరగండి అన్న, వస్తారు అందరు అక్కలు ముందర జరగండి. కాదు క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే స్టార్ కాదు, క్రిస్మస్ అంటే ఫన్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. హలో హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేచి నిలబడి ప్రభువుని ఆరాధన చేద్దాం. అలా ఎవరు చేయదు నాన్న.
అలా ఎవరు చేయదు. హల్లెలూయా. హాయ్ బేబీ, మస్తీ టైం కాదు. టీ టైం. అందరు మౌనంగా ఉండండి. హల్లెలూయా. ఆరాధించక ముందు మనందరం లేచి నిలబడడం కాబట్టి మన మధ్యకున్న గెస్ట్ని మనం ఆహ్వానం చేద్దాము. ప్రాముఖ్యంగా ఏసియా జీవ ప్రత్యక్షత మినిస్ట్రీస్ అధ్యక్షురాలైనటువంటి ఫౌండర్ మరియు డైరెక్టర్ అయినటువంటి మా అమ్మగారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. చప్పట్లతో దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగే మన మధ్య ఉన్నటువంటి మా అన్న సహోదరుడు ప్రతాపన్న గారు పైకి రావాల్సిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నారు. దయచేసి ఒక్కసారి ఏం కదా చప్పట్లు కొడుతూ అన్నను పైకి ఆహ్వానించేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మా నాన్నగారు అయినటువంటి యాకోబ్ గారు కూడా పైకి రావాల్సిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. అలాగే పాస్టర్ గారు పైకి రావాల్సిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాం. ఆరాధనలకు వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందామా. మౌనంగా ఉండాలి. ఏనా అబ్రామ్ బయటికి పంపించా నలుగురిని. సింహాద్రి వాళ్ళ నలుగురు బయట పంపించేసి. సింహాద్రి వాళ్ళిద్దరు బయట పంపించి వాళ్ళని బయటికి అబ్రామ్ బయట పంపించేసి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ప్రభువుని ఆరాధన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ఒక పాట పాడుతుండగా ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుని మహిమపరుద్దాం. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడదాం. దేవుని స్తుతిద్దాం. రెండు చేతులు దేవుని స్తుతిస్తాం. చప్పట్లు కొడదాం. కళ్ళు మూసుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం. సంతోషం వాళ్ళు చప్పట్లు కొట్టాలి. గ్లోరీ. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. పడదాం. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యను నన్ను కన్న తండ్రి నా యేసుకు. పడదాం. నా ప్రాణప్రియుడు యేసయ్యను నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. పడదాం. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. రెండు చేతులు పైకెత్తి ఆరాధన. చేతులు పైకెత్తి ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం. సంతోషంగా వాళ్ళకు కలిసి పాడదాం. చప్పట్లు కొడదాం. ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం. పరిశుద్ధాత్మ సంచారం మన మధ్య ఉండుగా. దేవుని అభిషేకం మన మధ్య ఉండుగా. దేవుని ఆరాధించేద్దాం. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. అవునయ్యా. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రం. పాడదా. ఉన్నవాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి
చేద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. దేవుని అభిషేకం మన మధ్య ఉండగా దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం యేసయ్యా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. చప్పట్లకు దేవుని ఆరాధన చేద్దాం. నీతిమంతుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా. అవునయ్యా, నిన్ను తప్ప వేరే వారిని పూజింపనయ్యా. పాడదాం. నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా. అవునయ్యా, నిన్ను తప్ప వేరే ఎవరిని పూజింపనయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను. నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. పాడదాం. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన ఆరాధన, 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 ఆరాధన. దేవుని మహిమపరుద్దాం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. స్తోత్రం. సంతోషం చప్పట్లు కొట్టాలి. స్తోత్రం స్తోత్రం చప్పట్లతో కొట్టాలి కొట్టాలి. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. పాడదాం. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, అవునయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన ఆరాధన, 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 ఆరాధన. స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. దేవుని మహిమపరుద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుని స్తుతిద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తుండగా దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవుని మహిమపరుద్దాం. ఈ నూతన క్రిస్మస్ లో, ఈ సంతోష క్రిస్మస్ లో, ఈ ఆనంద క్రిస్మస్ లో, ఈ మహిమ క్రిస్మస్ లో దేవుడు నీ కోసం నా కోసం పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టి ఉండకపోతే మానవునికి రక్షణ లేదు. ఆయన పుట్టి ఉండకపోతే మానవునికి నిత్య జీవం లేదు. కాబట్టి ఆయన ఈరోజు పుట్టాడని మనమందరం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అందును బట్టి దేవుని ఆరాధన చేద్దాం. అందును బట్టి దేవుని స్తుతిద్దాం. అందును బట్టి దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. అయ్యా, నా కోసం పుట్టావేసయ్యా, నా కోసం ప్రాణం పెట్టవేసయ్యా, నా పాపములు కడుగుటకే పుట్టావేసయ్యా. అటు దేవుని ఆరాధన చేద్దాం. దేవుని ఆత్మ సంచారం మన మధ్య ఉంటుండగా, దేవుని అభిషేకం మన మధ్య ఉంటుండగా దేవుని మహిమపరుద్దాం. దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని కోరుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం స్తోత్రం గట్టిగా చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. వినపడాలి, దేవునికి వినపడాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా నీ హృదయంలో సంతోషం ఉందా, ఆనందం ఉందా? ఈ క్రిస్మస్ దినంలో
నిజంగా సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. దేవుని మహిమపరుద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, దేవుని మహిమపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. నోరున్న వాళ్ళు దేవుని స్తుతించాలి. వినపడాలి, దేవునికి వినపడాలి, వినపడాలి. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఒక్క స్తోత్రం దేవునికి, ఒక్క వందనాలు యేసయ్యకి. నీకోసం నా కోసం పుట్టినందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. నోరున్న వాళ్ళు దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. ఈరోజు నీ స్వరం ప్రభువుకి వినపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు తెలిపెతివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే కళ్ళు మూసుకొని దేవుని స్తుతి. అది ఎంతో అవునేసయ్య. స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. విలువలేని మన జీవితాన్ని. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారపోసితివి. కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు పైకెత్తుదాం. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. అవునయా, యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. సంతోషంగా ఉన్నావు, మరి దేవునికి వందనాలు చెప్పడానికి ఆటంకంగా ఉంది. ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడు. కొన్ని రోజులు నూతన సంవత్సరం మనం వెళ్ళబోతున్నాం. హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవుని ఆత్మ సంచరిస్తుండగా, చల్లని పూట, చల్లని స్పర్శ తగులుతుండగా కళ్ళు మూసుకొని దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం యేసయ్య. సంతోషంగా దేవుని ఆరాధించు. దేవుడు నీ కళ్ళ ఎదుటే ఉన్నాడమ్మా. ఆయన పాదాలు పట్టుకొని దేవుని స్తుతించు తల్లి. 2000 సంవత్సరాలు పుట్టకపోతే నీకు రక్షణ లేదు, నాకు రక్షణ లేదు. స్తోత్రం నాయన. ఎన్ని మేలులు చేశాడు సంవత్సరం అంతా, ఎన్ని అద్భుతాలు చేశాడు సంవత్సరం అంతా మన జీవితాల్లో. దేవుని మహిమపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమి నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటినే
బ్రతికివే. దేవుని మహిమపడదాం. నీది శాశ్వత ప్రేమయ్యా, నేను మరచిపోలేనయ్యా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. కళ్ళు మూసుకుందాం, దేవుని స్తుతులు చెల్లిద్దాం. రెండు చేతుల పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు బలమైన ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు. ఖాళీ హృదయాలను మీరు నింపబోతున్నందుకు వందనాలు. రక్షణ ఇవ్వబోతున్నందుకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం తండ్రి మా కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినందుకు వందనాలు. మమ్మల్ని రక్షించుటగా ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. మా కోసం వచ్చి తండ్రి మా కోసం సమస్తాన్ని రక్తం కార్చి దారుణం పోసిన దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు మేము సంతోషంగా ఉన్నామంటే, ఆనందంగా ఉన్నామంటే అది కేవలం నువ్వు చూపిన కృప ప్రభా. నీ శాశ్వతమైన ప్రేమకే వందనాలు, నీ శాశ్వతమైన కృపకే వందనాలు, నీ శాశ్వతమైన కరుణకే వందనాలు చెల్లిస్తున్నాను. దాన్ని మీకు ఏమీ చెల్లించి రుణస్తులు ఒప్పుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసయ్య నామమునకే సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లతో దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. ఎవరు మాట్లాడదు, కూర్చోండి దయచేసి. పిల్లలందరూ కూర్చోవాలన్నా. అబ్రామ్ కూర్చోలేరు, అల్లరి చేయొద్దు. కొంచెం ముందర రా నాన్న. జోష్నం కొంచెం ముందర రా, అల్లరి చేద్దాం. బయట ఉన్న యవనస్తులు విజయ్ అందరు లోపల పంపి. సన్నీ, విజయ్, భవిష్యత్ అందరు రావాలి. హల్లెలూయా. మన మధ్య ఉన్నటువంటి ప్రతాప్ అన్న ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తాడు. ఆ తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. ఎవరు అల్లరి చేయొద్దు, మౌనంగా ఉండండి. కొత్త హగీస్, భారతదేశపు వేగవంతమైన డైపర్. ఇది కేవలం 9 సెకండ్లలో తడిని చేస్తుంది డ్రై. నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యేసయ్యా, నా యేసయ్యా.
ఏసయ్యా ప్రత్యుత్తరం అయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను ఏసయ్యా ప్రత్యుత్తరం
హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన ప్రతాపనకు ప్రభుపేట వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎక్కువసేపు ఆలోచించకుండా వాక్యానికి వెళ్దాం. ఎవరు అల్లరి చేయదు నాన్న? హల్లెలూయా. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల దేవా, నీకే వందనాలు చెల్లిస్తాను. వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మీరు మాట్లాడి నీ స్వరాన్ని వినిపింపచేయండి. పరిశుద్ధాత్మతో నన్ను మమ్మల్ని నింపి అభిషేకించి మీరే మహిమ పొందండి. ఈ సెమీ క్రిస్మస్ను మీరు మహిమకరంగా ఆశ్రదకరంగా ఇంతకు జరిగించారు. ముందున్న కార్యక్రమాలు కూడా మహిమకరంగా ఆశ్రదకరంగా మీరు జరిగించమని దాన్ని తీసుకొచ్చే ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే మన మధ్యకు వచ్చండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు, టీవీ ప్రసంగికులు, అలాగే మా సహోదరుడు కళ్యాణ్ బాబు గారిని పైకి రావాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో సహోదరుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. 1 యోహాను రాసిన పత్రిక, ఎవరు అల్లరి చేయదు, వాక్యం చెప్పండి, ఎవరు అల్లరి చేయదు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. బాగా 4వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుదాం. కలిసి చదువుదాం. 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుదాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అలాగే 10వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదవడం ప్రయత్నం చేద్దాం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ అయి ఉన్నది. 9వ వచనం కూడా మనం కలిసి చదవడం ప్రయత్నం చేద్దాం. 9వ వచనం 1 యోహాను 4వ అధ్యాయం 9వ వచనం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను, దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. మీకు చదివించిన ఈ 3 వచనాల్లో కూడా యేసు క్రీస్తు గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? ఈ క్రిస్మస్ అంటే ఎవరు పుట్టినరోజు మీద? ఎవరిది? యేసుక్రీస్తు పుట్టినరోజు కదా. యేసుక్రీస్తు పుట్టినరోజు అంటే ఆయన పుట్టినవాడు కాదు. అర్థమవుతుందా? నా వైపు చూడండి. అల్లరి చేతి నా పిల్లలు, అల్లరి చేతి. యేసుక్రీస్తు ఎవరు కాదు? పుట్టినవాడు కాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆది సంభూతుడై ఉన్నవాడు, అలాగే ఆయన పంపబడినవాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి 3 కారణాలతో వచ్చాడు. ప్రతి పుట్టుక వెనక ఒక కారణం ఉంటుందని వాక్యం సెలవిస్తున్నట్లుగానే, అలాగే దేవుని యొక్క పుట్టుకకు కూడా ఒక కారణం ఉంది. ఈరోజు మనం సంతోషంగా క్రిస్మస్ చేసుకుంటున్నామంటే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావడాన్ని బట్టి మనిషికి విమోచన దొరికింది, రక్షణ దొరికింది. అయితే ఆయన చేసిన కార్యం ఏంటి, ఆయన చేసిన విధానం ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు అయితే పుట్టినవాడు కాదు, ఆయన ఆది నుండి ఉన్నవాడు. కానీ ఆయన పంపబడినవాడు. ఎవరి చేత పంపబడ్డాడు? తండ్రి చేత పంపబడ్డాడు. పంపబడి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు కదా. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? నా వైపు చూడాలి. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ఈ లోకంలో మనుషులు చాలా మంది దేవుళ్ళు అయ్యారు, కానీ దేవుడు మనిషి ఎప్పుడు కాలేదు. అర్థమవుతున్న మాట? మనుషులు చాలా మంది ఏమయ్యారు? దేవుళ్ళు అయ్యారు. అర్థమవుతుంది కదా. పుట్టపర్తి సత్యసాయి బాబా ఏమయ్యాడు? ఆయన దేవుడయ్యాడు. మనిషి దేవుడయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు మనకి ఏమయ్యారు? ఈ రాష్ట్రంలో దేవుడయ్యారు కదా. మనుషులు దేవుళ్ళు అయ్యారు, కానీ దేవుడు మనిషిగా మారడం అనేది కేవలం యేసుక్రీస్తు జీవితంలోనే మనం చూస్తాం. అర్థమవుతుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు అంటే దేవుడు ఈ భూమి మీదకి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే నా వైపు చూడండి, యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాకముందు ఆయన తండ్రితో పాటు ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కలిసి ఈ లోకంలో జీవిస్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారే?
అక్కడ మీ వెనకాల తరుణ్ అల్లరి చేసేది ఎక్కువ. ఎవరు అల్లరి చేయదు. అల్లరి చేస్తే ఎవరికైనా కేక్ ఇవ్వం, అల్లరి చేయదు. నా వైపు ముక్కు మీద వేలేసుకోండి, అందరూ నోటి మీద వేలేసుకోండి, సైలెంట్గా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంకా దేవుడు సృష్టి అంతటిని చేసి 6 రోజులు సృష్టి అంతటిని చేసి 7 రోజు విశ్రాంతి పొందాడు. 6 రోజు దేవుడు మనిషిని చేశాడు. మనిషి ఎప్పుడైతే దేవుడు చేశాడో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి నరుడికి సహాయంగా నారిని చేశాడు, స్త్రీని చేశాడు. అయితే ఈ పురుషుడు స్త్రీ ఉండడానికి ఆయన ఏదైనా తోట చేసి ఏదైనా తోటలో ఆదామును అవ్వను పెట్టాడు. ఈ ఆదాము అవ్వలు దేవునితో పాటు ఉంటూ చాలా చక్కటి సహవాసం కలిగి సమాధానం కలిగి ఆనందంగా ఉన్నప్పుడు సాతాను సర్పం రూపంలో వచ్చి ఆదాముని అవ్వను శోధించాడు. అంటే మొదటి మానవుని మొదటి స్త్రీని ఏం చేశాడు సాతానుగాడు శోధించాడు. శోధించిన వెంటనే ఆదాము అవ్వలు ఏమయ్యారు? పాపంలో పడ్డారు. ఎప్పుడైతే పాపంలో పడ్డారో పాపంలో ఉన్నప్పుడు మనిషితో దేవుడు సహవాసం చేయడు. ఆటోమేటిక్గా ఆదాము అవ్వలు ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారు. ఆదాము అవ్వలతో దేవునితో సంబంధం చెడిపోయింది. అంటే దేవునికి మనిషికున్న సంబంధం చెడిపోయింది. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని చేశాడో ఆ ఉద్దేశం నుండి మనిషి బయటకు వచ్చేసాడు. అయితే బాగా అర్థం చేసుకోండి, దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, మనిషి పాపం చేసినప్పటికీ ఆదాము పాపం చేసినాడు. పాపం చేసిన వెంటనే తనకు సిగ్గేంటో తెలిసి వచ్చి దేవుడు తినొద్దన్న పండు తినడాన్ని బట్టి వాళ్ళకి పాపం వచ్చింది. ఎప్పుడైతే పాపం వచ్చిందో వాళ్ళకి సిగ్గు కలగజేసి, వినండి నా వైపు, పాపం చేస్తే ఏమొస్తుంది? సిగ్గు కలుగుతుంది. ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. అర్థం కదా? ఈ సిగ్గు కప్పుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆకులు చుట్టుకున్నారు. ఆది కాండంలో వాళ్ళు ఏం చుట్టుకున్నారు? ఆకులు చుట్టుకున్నారు. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, ఇంకా అర్థం చేసుకోండి, దేవుడు ఎంత ప్రేమగల. మనిషి పాపం చేసినప్పటికీ దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు. నా వైపు చూడమ్మా, మనిషి పాపం చేసినప్పటికీ దేవుడు మనిషిని విడిచిపెట్టిన ఒకే ఉదాహరణ అంటే ఆదాం. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో సిగ్గు వచ్చింది. సిగ్గుకు కప్పుకోవడానికి ఆకులు చుట్టుకున్నారు. దేవుడు అనుకోవచ్చు, పోతే పోనీ ఆదామవ్వలు వాళ్ళు ఎట్లా పోతే ఏంటి, నా మాట వినలేదు కదా అని ఆదామవ్వని దేవుడు చేయి విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ ఆదామవ్వని దేవుడు ప్రేమించి చేసుకున్నాడు. ఆయన తన స్వహస్తాలతో చేశాడు. ఎంతో ప్రేమించాడు ఆదామవ్వని. కాబట్టి వాళ్ళు అలా ఉండడం ఆయనకి ఇష్టం లేక, ఈ ఆకులు ఎంతసేపు ఉంటాయిరా వాడిపోతాయనే ఉద్దేశంతో వెంటనే ఒక జంతువును వధించి ఏం చేశాడు? వాళ్ళకి ఒక తోలు వస్త్రాన్ని ఇచ్చాడు. ఒక జంతువును వాళ్ళు వధించి ఒక తోలు వస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళు సిగ్గు కప్పడానికి. మనకు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, ఇంకా మానవుడు పాపం చేసినప్పటికీ దేవుడు సహవాసాన్ని విడిచిపెట్టుకోలేదు మనిషితో. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజు కూడా దేవుడు అదే చేస్తాడు. నేను పాపం చేసినా, మీరు పాపం చేసినా, దేవునితో సంబంధం మనకు ఉండకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట సత్యం. అయితే బాగా వినండి, ఆదాం ఎప్పుడైతే పాపం చేశాడో దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి అస్సలు రాలేడు. పాపం చేసిన వ్యక్తి దేవుని ఎప్పటికీ కలుసుకోలేడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, దీనికి విరుగుడుగా మనిషి పాపం చేశాడు కాబట్టి దేవుడే మానవ రూపంలో రావాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను పాపం చేశాను అనుకోండి, నా ఆత్మకు శిక్ష చేస్తారా, నా శరీరానికి శిక్ష చేస్తారా? జైల్లో చెప్పాలి. నేను తప్పు చేస్తే నా ఆత్మకు శిక్ష చేస్తారా, నా శరీరానికి శిక్ష చేస్తారా? శరీరానికి శిక్ష చేస్తారు కదా. కాబట్టి మనందరం చేసిన పాపానికి ఒకరు శిక్ష భరించాలి. దేవుడు ఆత్మ కనుక అని వాక్యం తెలుస్తుంది. కాబట్టి ఆత్మ అయిన దేవునికి శిక్ష అనేది పడదు. కాబట్టి ఆత్మ అయిన దేవుడు ఏం కావాలి? శరీర రీతిగా ఈ భూమి మీదకి రావాలి. శరీర రీతిగానే ఎందుకు రావాలంటే, ఇంకా మనం మానవ శరీరం ధరించాం కాబట్టి మానవ శరీరంలోనే ఆయన రావాలి. మానవ శరీరంతో మనం పాపం చేశాం కాబట్టి ఈ పాపం అంతా కూడా ఆ మానవ శరీరం మీద మోపబడాలి. అందుకే యేసుక్రీస్తు మానవ రూపంలో ఇక్కడికి వచ్చాడు. అర్థం, యేసుక్రీస్తు మానవ రూపంలో రావడం గల ప్రాముఖ్యమైన కారణం ఇది నిజమైన క్రిస్మస్ అంటే. చాలాసార్లు మనం క్రిస్మస్ అంటే ఏదేదో అనుకుంటాం, కానీ పరిశుద్ధుడైన దేవుడు మానవుడైన పాపి అయిన మానవుని కలుసుకోవడానికి చేసిన ప్రయత్నమే నిజమైన క్రిస్మస్. అది 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేములో కన్యమరియ గర్భాన యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడం జరిగింది. ఆయన పుట్టి ఈ లోకాల్లో 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇంకా ప్రాముఖ్యంగా లోకరక్షకుడుగా వచ్చాడు. చదివాం కదా 14వ వచనం, 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపబడి ఉండుట మేము చూచి. తండ్రి ఎందుకు పంపించాడంట కుమారుని? లోకరక్షకుడుగా. చెప్పాలి, ఎందుకు పంపించాడు? లోకరక్షకుడుగా ఉండడానికి, లోకాన్ని రక్షించడానికి.
యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పండగ చేసుకోవడానికి కాదు, కేక్ కట్ చేయడానికి కాదు, క్యాండిల్ లైట్ సర్వీస్ చేయడానికి కాదు, డాన్స్ చేయడానికి కాదు, చెక్క భజన చేయడానికి కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి, నీ పాపాలు నా పాపాలు తుడిచివేయడానికి, మన శిక్ష అంతా ఆయన భరించడానికి వచ్చాడు. అది నిజమైన క్రిస్మస్. కానీ మనం ఏం చేస్తామంటే ఈ క్రిస్మస్ అడ్డం పెట్టుకొని మనం పాపం చేస్తాం. అర్థమవుతుంది కదా? ఈ క్రిస్మస్ అడ్డం పెట్టుకొని మనం పాపం చేస్తాం. పండగ కదా సినిమాకి పోవాలి, పండగ కదా చెక్క భజన ఉండాలి, పండగ కదా తాగాలి, పండగ కదా తిరగాలి, పండగ కదా. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటి? పాపాన్ని తుడిచివేయడానికి యేసుక్రీస్తు వచ్చాడనేది సత్యం. ఆ సత్యానికి ఆధారమైన యేసుక్రీస్తు పుట్టాడనేది సత్యము. ఆ సత్యానికి ఆధారమైన పండుగే క్రిస్మస్. అర్థవుతుందా? తినద్దు, త్రాగద్దు, ఎంజాయ్ చేయొద్దని చెప్పట, కానీ అందులో పాపం లేకుండా దేవుని మహిమార్థమై చేసుకునే పండుగ దేవుడు ఎప్పటికైనా సంతోషిస్తాడు. అందుకే వాక్యం తెలుసు, మీరు తినను త్రాగినను ఎవరి మహిమార్థమే చేయాలి? దేవుని మహిమార్థమే చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి లోకరక్షకుడుగా పంపబడ్డాడు. దేనికి పంపబడ్డాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. దేనికోసము? లోకరక్షకుడుగా పంపబడ్డాడు. లోకం అంటే ఎవరు? నేను, నువ్వే. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన పంపబడ్డాడు. నా వైపు చూడండి, ఆయన ఏం చేశాడు? పంపబడ్డాడు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రేమను చూడు, మీకు వివరిస్తాను. తండ్రి కుమారులు పరిశుద్ధాత్మలు పరలోకంలో ఉన్నారు. అదవుతుందా? నేను పాపం చేశాను, భయంకరమైన పాపి నేను. అదవుతుందా? నేను భయంకరమైన పాపిని. అదవుతుందా? అయితే నా పాపములు కడగడానికి తండ్రి కుమారుల మధ్య సంభాషణ చూడండి ఎలా జరుగుతుంది. తండ్రి అంటున్నాడు, నాయనా యేసుక్రీస్తు భూలోకంలో నాతాన కూడా పాపం చేస్తున్నాడు, వాడు పరలోక రాజ్యం చాలని అయ్యే పని కాదు, నాకు నాతానంటే చాలా ఇష్టం అని యేసయ్యకు తండ్రి చెప్తున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నాతానంటే కూడా నాకు కూడా చాలా ఇష్టము, కానీ మనోడు ఎక్కువ పాపం చేస్తూ ఉంటాడు, వాడిని ఎలాగైనా పరలోక రాజ్యం తీసుకుని ఆశిస్తున్నాను, కానీ కావడం లేదన్నప్పుడు తండ్రి అన్న మాట ఏంటో తెలుసా? నా వేడు తండ్రి అన్న మాట ఏమంటున్నాడంటే, ఇంకా ఒకటే ఒక పని చేయొచ్చు. ఏంటి పని అంటే, యేసుక్రీస్తు నువ్వు భూలోకానికి వెళ్ళి నాతాను పాపం అంతా నీ మీద వేసుకుంటే నాతాను పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. అర్థమవుతుంది మీకు? నాతాను స్థానంలో యేసు నువ్వు సిలువకి ఎక్కితే, నాతాన్ ప్లేస్ లో నువ్వు శిక్ష భరిస్తే, నాతాన్ ప్లేస్ లో నువ్వు మరణిస్తేనే నాతాన్ పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. ఇప్పుడు చెప్పు, యేసుక్రీస్తు నువ్వు భూలోకానికి వెళ్ళగలవా అని తండ్రి యేసుక్రీస్తు మాట్లాడుకున్నాడు పరలోకం. అర్థమవుతుంది మీకు? అదే సంభాషణలో నువ్వు నీ కొడుకున్నాడు అనుకోండి, చిన్నోడు జైల్లో ఉన్నాడు, నీ కొడుకుతో రే పెద్దోడా, మనకి చిన్నోడు అంటే చాలా ఇష్టం కదా, వన్ ప్లేస్ నువ్వు జైలు అంటే పెద్దోడు ఏమంటే చెప్పండి? పోతాడా? పోడు. కానీ యేసయ్య పోయాడు. నాయనా నాతాను పరలోక రాజ్యం పోవాలంటే యేసయ్య నువ్వు భూలోకానికి వెళ్ళి పాపాన్ని భరించాలి అన్నప్పుడు యేసు తండ్రి ఏమంటే తెలుసా? యోహాను సువార్త 3:16 దేవుడు లోకము ఎంతో ప్రేమించాను. దేవుడు అంటే తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, నన్ను నేను ప్రేమించాడు చెప్పాడు. యేసయ్య అర్థం చేస్తున్నాడు. ఏమని అర్థం చేస్తున్నాడు? నిజమే తండ్రి, నాతాను నీకు చాలా ఇష్టం కదా, సరే నాతాను బదులుగా నేను భూలోకానికి వెళ్తాను. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు బాగా వినండి, ఇందాక చెప్పాను కదా పెద్దోడు. ఇప్పుడు బాగా వినండి, చిన్నోడు జైల్లో ఉన్నాడు, పెద్దోడు తండ్రి చెప్పాడు, నాయన చిన్నోడు ఇంటికి రావాలంటే పెద్దోడు నువ్వు జైలుకి పోవాలంటే, ఇంకా పెద్దోడు ఏమన్నా నేను పోనాను అనాలి అవుతా? పెద్దోడు ఏమన్నా నేను పోనాను, అయినా నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు చిన్నోడు అంటే, కానీ నాకు ఇష్టం లేదా అనాల పెద్దోడు కదా. కానీ ఇక్కడ ఈ పెద్దోడు ఈ యేసుక్రీస్తు అంటే ఇంకా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, నాతాను కోసం నేను భూలోకానికి వెళ్తా, నాతాను కోసం నేను భూలోకానికి వెళ్ళి ప్రాణం పెడతా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా తండ్రి ప్రేమించాడు, యేసుక్రీస్తు ప్రేమించాడు. ఇద్దరు మాట్లాడుకొని తండ్రి ఎవరు పంపించాడు భూమి మీదకి? యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. అర్థమవుతుందా? అర్థమయ్యే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి తండ్రి నిన్ను నన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. యేసయ్య తండ్రి చెప్పిన మాటకు లోబడ్డాడు. తండ్రి తన కుమారుని పంపుటకు ఇష్టమాయను అన్నాడు. అర్థందా? తండ్రి ఇష్టపడ్డాడు భూమి మీదకి కుమారుని పంపించడానికి, కుమారుడు కూడా ఇష్టపడ్డాడు ఈ భూమి మీదకి రాడు. కాబట్టి తండ్రి కుమారులు ప్రేమించి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. నాయన యేసుక్రీస్తు కన్య గర్భాలను జన్మించాలంటే కన్య గర్భాన ఆయన బెత్లెహేములో చిన్న పురములో పశువుల పాకలో ఆ పేద కుటుంబానికి జన్మించి 30 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడి 3.5 సంవత్సరాలు సేవ చేసి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి ఆయన మన నీతిమంతులుగా తీర్చుటకై తిరిగి లేపబడెను అని రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించుటకై. ఎందుకు వచ్చాడు? నేడు దావీదు పట్టణమందు కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టాడు? మనకి రక్షకుడు పుట్టాడు, రక్షించేవాడు పుట్టాడు. రక్షణ ఎవరికి అవసరం చెప్పాలి? రక్షణ ఎవరికి అవసరం? కాలువలో ఒకటి పడిపోయాడు, మనకి ఏం అవసరం? ఈత రాదు, ఈదుకుంటుపోతుంటాడా, లేదా హెల్ప్ కాపాడండి అంటాడా? కాపాడని అంటాడు. నీటిలో మునిగిపోయిన వానికి రక్షణ అవసరం, ఇంట్లో కాలిపోయిన రక్షణ అవసరం, యాక్సిడెంట్ అయిన వానికి రక్షణ అవసరం, అంటే ఆపదలో ఉన్నవానికి రక్షణ అవసరం. మరి యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ ఎవరికి అవసరం? పాపంలో ఉన్న మనిషికి రక్షణ అవసరం. ఆ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి, అది నిజమైన పండుగ. నిజమైన పండుగ అంటే ఇంకా పాపి పరిశుద్ధుడుగా మారడమే నిజమైన క్రిస్మస్. అర్థమవుతుందా? చెప్పండి, పాపి పరిశుద్ధుడుగా మారడమే నిజమైన క్రిస్మస్. మనం రివర్స్ చేస్తాం పండుగ కదా. లేని పాపం అంతా ఏ రోజు చేస్తాము? క్రిస్మస్ 20 చేస్తాం కదా. సరే, కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? లోక రక్షకుడుగా ఉండకు వచ్చాడు, నిన్ను రక్షించుటకు వచ్చాడు. తండ్రి పంపించాడు, కుమారుడు లోబడ్డాడు, ఇద్దరు కలిసి నిన్ను రక్షించుటకు గొప్ప ప్రణాళిక చేశారు.
అదవుతుందా? కాబట్టి లోకరక్షకుడు ఆయన భూమి మీదకి వచ్చాడు. చూడండి 1 కొరింథీ 15:47. త్వరగా 1 కొరింథీ 15:47. 1 కొరింథీ 15:47 మాట్లాడుతున్నాను. 1 కొరింథీ 15:47 వచనం. మొదట మనుష్యుడు భూ సంబంధమైన మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి. చాలా మంది నాతో వాదిస్తారు, యేసయ్య 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చేవాడు కాదు, పరలోకంలో నుండి వచ్చాడంటే ఎక్కడున్నట్లు ఆయన వచ్చాడంటే కడప నుంచి నా తాను మైదుగురికి వచ్చాడంటే నేను ఎక్కడున్నట్టు? కడపలో ఉన్నట్టు. పరలోకం నుండి భూలోకానికి వచ్చాడంటే ఆయన సొంత అడ్రస్ ఏదన్నట్లు? పరలోకం. పరలోకం నుండి వచ్చినవాడు, పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. పుట్టినవాడికి వచ్చినవాడికి చాలా తేడా ఉందా లేదా? కాబట్టి యేసుక్రీస్తు పుట్టినవాడు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు, ఆయన శరీరధారిగా వచ్చినవాడు అంతే. కాబట్టి మొదటి మానవుడు మట్టి రూపంలో పుట్టాడు, ఆదాము మట్టి రూపంలో పుట్టాడు. కానీ యేసుక్రీస్తు మానవ శరీరం ధరించడానికి పరలోకం నుండి వచ్చినవాడు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు సంపూర్ణమైన మానవుడిగా మారాడు, సంపూర్ణమైన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. యోహాను సువార్త 1:14 వచనంలో ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించుచున్నది. ఆ వాక్యం ఏమైంది? మన మధ్యలో నివసిస్తుంది. ఎలా నివసిస్తుంది? శరీరధారిగా. ఇప్పుడు మీరు ఒక కుక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కుక్క అర్థమవుతుందా? అర్థం కాదు. ఒకసారి ఒక సేవకుడు ఒక చీమ అల్లరి చేశాడు. ఒక సేవకుడు ఏం చేస్తే చీమకు చక్కెర వేస్తున్నాడు. చీమకు చక్కెర వేసే ఆ చీమ పారిపోతున్నాడు భయపడి. ఇదేంటి, నేను ప్రేమతో చక్కెర వేస్తుంటే చీమ పారిపోతుంది అని బాధపడుతున్నాడు. అయ్యో, ఈ చీమని అనుకుంటే చంపేయచ్చు, నలిపేయచ్చు. కానీ ప్రేమతో ఆ చీమకి ఏం వేస్తున్నాను? చక్కెర వేస్తున్నా. ఆ చక్కెరను చూసి నన్ను చూస్తే భయపడుతుంది అని ఇతను చాలా బాధపడ్డాడు. ఇలా కాదని చెప్పి మైసూరు బాగా తెచ్చి పెట్టాడు చీమకి. అయినా కానీ చీమ భయపడి పారిపోతున్నాడు. అంతకంటే గొప్పదేముంది, బాగా కేక్ తెచ్చి పెట్టాడు. దేనికోసం? చీమ కోసం. అయినా కానీ భయపడి పారిపోతున్నాడు. అప్పుడు ఈ సేవకుడు భయపడి రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్య ఎందుకని ఈ చీమ నన్ను చూసి పారిపోతుంది? ఏంటి కారణము? దానికి నేను అన్ని వేస్తున్నా కదా, ఎందుకు నన్ను చూసి పారిపోతుందంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నాయనా, చీమేమో చాలా చిన్న జీవి, మనిషి ఏమో పెద్ద జీవి, దానికి ఎలా కనిపిస్తుంటావు? చీమకి చాలా పెద్దగా కనిపిస్తుంటావు. కాబట్టి చీమని చూసి ఏం చేస్తుంది? భయపడుతుంది. మరి నువ్వు చీమ అర్థం కావట్లేదు, ఏంటంటే నువ్వు చీమ రూపంలో వెళ్ళాలి. చీమలాగా మారితేనే చీమ నీతో ఏం చేస్తుంది? స్నేహము చేస్తుంది. అర్థం? చీమలాగా మారితేనే చీమ ఏం చేస్తుంది? స్నేహము చేస్తుంది. అప్పుడు ఆ భక్తుడికి అర్థమైంది, ఓకే అని చెప్పేసి తాను చీమలాగా మాట్లాడడం, చీమలాగా చేయడం నేర్చుకున్నాడు. ఎందుకు మీకు ఉదాహరణ చెప్పండి, దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకు చెప్పేంత స్తోమత కానీ స్థితి కానీ జ్ఞానం మానవుడికి లేదు. మరి ఏం చేయాలి? మానవ రూపంలో రావాలి, శరీరధారిగా రావాలి. శరీరధారిగా వచ్చి నీ పాపల నిమిత్తమే నా నిమిత్తమే చంపబడాలి. అందుకని ఒక శరీరం అవసరమైంది. ఆ శరీరం అవసరమైన గర్భం మరియమ్మ దగ్గర దొరికింది. ఆ గర్భం ధరించిన ఆ స్త్రీ బాలుడైన యేసును కనింది. అలాగా కన్న యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి నన్ను ఆశీర్వదించాడు. చూడండి, వైపు చూడండి, దేవుడు అనబడే వాడికి రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి సృష్టికర్త ఉండాలి, లయకర్త ఉండాలి. రెండోది భూత వర్తమాన భవిష్యత్ కాలం తెలిసిన వాడే ఉండాలి. ఈ రెండు కలిగి ఉండాలంటే మహాశక్తిమంతుడై ఉండాలి. మహాశక్తి కలిగిన వాడు అంటే ఎవరు? మన ప్రపంచంలో మహాశక్తిమంతుడు అంటే నాలుగు ఆయుధాలు ఉన్నవాడు, నలుగురు కొట్టినవాడు, నలుగురు చంపినవాడు మహాశక్తిమంతుడు. ధనం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, ఆయుధాలు పట్టుకొని బంగారు వేసుకున్నవాడు మహాశక్తిమంతుడు. కానీ అవేమి కాదు, అవే మహాశక్తిమంతుడు అయితే అలాంటి మానవతలు చాలా ఉన్నాయి. అలెగ్జాండర్ చక్రవర్తితో పోల్చుకుంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు. నెపోలియన్ బోనపార్ట్తో పోల్చుకుంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు. అశోక్ చక్రవర్తి పోల్చుకుంటే గొప్ప వ్యక్తులు ఎవరు లేరు. మహాశక్తిమంతుడైన ప్రజలు చాలా మంది ఉన్నారు. కానీ అవి కాదు మహాశక్తిమంతుడు అంటే. మరి మహాశక్తిమంతుడు అంటే ఎవరు? ఈ ప్రపంచం ఏదైతే జయించలేకపోయిందో దాన్ని జయించిన వాడు మహాశక్తిమంతుడు, అంతే కదా? ఈ ప్రపంచంలో వ్యక్తులు ఏదైతే జయించలేకపోయారో దాన్ని జయించిన వాడు నిజమైన మహాశక్తిమంతుడు. ఈ ప్రపంచం జయించలేదు ఏంటి? మరణం. అశోక్ చక్రవర్తి గొప్ప రాజే చనిపోయాడు. అలెగ్జాండర్ చక్రవర్తి గొప్ప రాజు చనిపోయాడు. మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి చనిపోయాడు. రాష్ట్రాన్ని ఏలిన గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చనిపోయారు. శక్తిమంతులే, కానీ చనిపోయారు. మరణాన్ని జయించగలిగారా? మరణాన్ని జయించారు. కానీ ఆ మహాశక్తిమంతుడు యేసు క్రీస్తు అనబడే ఒక వ్యక్తి పరలోకాన్ని విడిచి భూలోకానికి తిరిగి వచ్చి మహాశక్తిమంతుడుగా మారి, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా అని మరణాన్ని జయించి, మరణపు ముళ్ళను విరిచి, సమాధిని గెలిచి, తిరిగి లేచి పరమందు సింహాసనోదాసుడై మహాశక్తిమంతుడుగా మళ్ళీ రాబోతున్నాడు. హల్లెలూయా! అదే యేసు క్రీస్తు. ఈ రోజు దేవుడు అని చెప్పుకుంటున్న చాలా మంది ఉన్నారు. కానీ అలాంటివి ఏవి దేవుళ్ళుగా పిలువబడడానికి ఇలాంటి అధికారం వాటికి లేదు. మహాశక్తిమంతుడైన దేవుడు ఒక్కడే, మరణాన్ని జయించిన వాడు శక్తిమంతుడు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది, లోక రక్షకుడుగా వచ్చి మానవ శరీరాన్ని ధరించి నీకోసం నా కోసం బలి తిరిగి లేచాడు. అదే నిజమైన క్రిస్మస్. ఆయన పుట్టింది ఎందుకు? మరణించడానికి. నవ్వించడం ఎవరు మాట్లాడు. లోపల చాలా మంది పుట్టారు, దేవుళ్ళు అన్న వాళ్ళు పుట్టారు లేదా? పుట్టారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు, సంసారం చేశారు, బయటికి వెళ్ళిపోయారు లేదా? కానీ యేసుక్రీస్తు వచ్చిన ఒకే కారణం మానవుడు రక్షించడానికి. ఆయన భూమికి వచ్చాడు, మనిషి రక్షించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. చూడండి, యేసుక్రీస్తు మొదటి ఎందుకు వచ్చాడు? లోక రక్షకుడుగా వచ్చాడు, ఆయన పంపబడ్డాడు. రెండోది చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయం 10 నిమిషాలు ముగిస్తాను. మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించింది కాదు, తానే మనం ప్రేమించి బాగా అర్థం చేసుకుని మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపెను అనలైన్ చేసుకోండి. తన కుమారుని ఏం చేశాడు? పంపెను. ఎందుకు పంపించాడు? రెండోదిగా ప్రాయశ్చిత్తం కావడానికి. ఎందుకు చేశాడు? ప్రాయశ్చిత్తం అవడానికి పంపబడ్డాడు. మొదటి లోక రక్షకుడుగా ఉండడానికి పంపబడ్డాడు. రెండోది ప్రాయశ్చిత్తం చేయడానికి పంపబడ్డాడు. ఏం ప్రాయశ్చిత్తం చేయాలి? అక్కడ ఉంది చదవండి. పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి పంపబడ్డాడు. ప్రాయశ్చిత్తం అంటే కీర్తన 32 మొదటి వచ్చి కీర్తన నవ్వించున్నాను. ఎవరు బైబిల్ చేయాల్సి వస్తుంది? ఎప్పుడైనా వాక్యం బైబిల్ తీయదు, ఎప్పుడైనా చెప్తే వెళ్ళిపోతాను. కీర్తన 32 మొదటి వచనంలో తన అతిక్రమముల నిమిత్తం పరిహారం పొందిన వాడు ధన్యుడు, వాటి నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. అతిక్రమముల నిమిత్తం పరిహారం పొందిన మనిషి ఎవరంట? ధన్యుడు. అయితే మనిషి తనంతా తాను ఎప్పటికీ కూడా పరిశుద్ధుడు కాలేడు. చూడండి, ఒక మాట చూపిస్తా, ఆ మాట జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఎవరైనా మేము నీతిమంతులు ఉంటే అవసరం చూపండి. చూడండి, యోబు 25:4 వచనం. త్వరగా యోబు 25:4 వచనం. ఎంత స్పష్టంగా యోబు మాట్లాడతాడో చూద్దాం. యోబు 25:4 వచనం చదవండి.
యోబు 25:4 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? క్వశ్చన్. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? నరుడు మనిషి ఎప్పుడు నీతిమంతుడు కాలేడు. చూడండి, అలాగే స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఒక స్త్రీకి పుట్టిన మనుషుడు ఎప్పుడు తన ఏం కాలేడు? శుద్ధుడు కాలేడు. అందుకే రోమిల సంపత్తి 3:20 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అతను పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. నేను నీతిమంతుడు అనుకోవడం లేదు. స్త్రీకి పుట్టిన మనుషుడు ఎప్పటికీ నీతిమంతుడు కాలేడు. ఎందుకంటే మన విత్తనం వెనక్కి వెళ్తే మనం ఆదాం దగ్గర ఆగుతాము. ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపం అనే విత్తనం నుంచి పుట్టిన మనం ఒక చెడ్డ చెట్టు మంచి చెట్టు ఎప్పుడు వస్తుందా? చెడ్డ చెట్టులోంచి, చెడ్డ విత్తనంలోంచి మంచి చెట్టు వస్తుందా? రాదు. చెడు చేసిన ఒక వ్యక్తి పాపం చేసిన ఆదాంలోంచి పరిశుద్ధుడైన మానవుడు రావడం అసాధ్యం. వాడి మనిషి తన ప్రాయశ్చిత్తం ఎప్పటికీ చేసుకోలేదు. ఎందుకంటే నేను పాపి, మన పాపలు ఒప్పుకోవాల్సింది. చూడండి, అక్కడ యోబు 25:6 చదవండి. మనం మరి నిశ్చయంగా పురుగుమట్టి మనుషుడు, పురుగుమట్టి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కాలేడు కదా? ఎంత స్పష్టంగా ఇచ్చాడు. కాలేడు. మనిషి తన ప్రాయశ్చిత్తం చేసుకోలేడు. ఈ రోజు మనుషులుగా పిలవడం మనం చాలాసార్లు ప్రాయశ్చిత్త నిమిత్తమై, మోక్షానికి ఇచ్చడానికి నిమిత్తమై మనం ఏం చేస్తున్నాం? నవ్వండి చూడండి. మనిషి ఈ రోజు మోక్షానికి చేయడానికి ప్రాయశ్చిత్తం చేసుకొని గొర్రెలు, మేకలు కదా, బలు, యాగాలు ఇస్తూ సమర్పిస్తూ వెళ్తున్నాడు. అయితే అర్థం చేసుకోవాల్సింది గొర్రెలు ఎక్కువ, మేకలు ఎక్కువ, రక్తం మనిషిని ఏం చేయలేదు, విమోచించలేదు. ఒక మాట నవ్వు చూడమ్మా. కోడి, మేక, గొర్రె మనిషిని విమోచించలేదు. ఎందుకు తెలుసా? అవి కూడా నీలాగా నాలాగా సృష్టించబడినవి. అయితే మరి ఏం చేయాలి? ఒక పరిశుద్ధమైన దేవుడి భూమికి దిగి రావాలి. సర్వపాప పరిహారం ఒక రక్త ప్రోక్షణ అవశ్యం అని గ్రంథం చాలా స్పష్టంగా. అంటే మానవుడు రక్షించబడాలంటే పరిశుద్ధుడైన ఒక రక్తం ప్రోక్షించబడాలి. ఓం కన్యశూలాయ నమః, ఓం వృక్షశూలాయ నమః అంటే కన్యక గర్భాన్ని పుట్టిన వాడే ఉండాలి, వృక్షానికి వేలాడదీయబడిన వాడే ఉండాలి, రక్తం చిందించబడిన వాడే ఉండాలి. ఆ చిందించబడిన రక్తం నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తమై ఉండాలి. అప్పుడే మనిషి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ ప్రాయశ్చిత్తం చేయడానికే యేసుక్రీస్తు వచ్చాడు. నీకు నాకు ప్రాయశ్చిత్తం చేయకపోతే మన పరలోక రాజ్యమే ఉండదు. కాబట్టి ఈ క్రిస్మస్ యొక్క పరమార్థం ఏంటంటే ఇంకా ఆయన నీకు నాకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. నీ పాపలు నా పాపలు కడగడానికి వచ్చాడు. నిన్ను నన్ను శుద్ధిగా చేయడానికి వచ్చాడు. నిన్ను నన్ను పరిశుద్ధిగా చేయడానికి వచ్చాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 2:5 హెబ్రీయుల రాసిన పత్రిక 2:5 నేను చెప్పినది ఇందాక ఆయన నీకు నాకు శరీరం కాబట్టి మన శరీరంతో పాపం చేశాం కాబట్టి, ఈ రక్తంతో ఈ మాంసంతో పాపం చేశాం కాబట్టి ఆయన ఎలా ఉంటాడో చూపిస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 2:5 క్షమించండి 15 జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యంలో లోపడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మనుషులుగా మన రక్త మాంసంలో పాపం చేశాం కాబట్టి యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చాడు? రక్త మాంసంలో వచ్చాడు. కాబట్టి మనిషికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన రక్త మాంసం ధరించి వచ్చాడు. ఆ రక్తాన్ని చిందించాడు. రక్తం చిందించి నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఇది రెండోది. మొదటి యేసు ఎందుకు వచ్చాడు? లోకరక్షకుడుగా వచ్చాడు. రెండోది ఎందుకు వచ్చాడు? మన పాపంలోని ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. చూడండి, 3గా చూసి ప్రార్థన చేసుకుందాం. మొదటి యోహాను 4:0 మీకు అక్కడ చూపిస్తాను. మొదటి యోహాను 4:9 దేవుడు తన ద్వితీయ కుమారుని లోకంలోకి పంపిన మరలా 3 చూపించాడు. లోకంలోకి ఏం చేశాడు? తండ్రి పంపించాడు. మొదటి లోకరక్షకుడుగా ఉండడం పంపబడ్డాడు. రెండోది పాపములు ప్రాయశ్చిత్తం చేయడానికి పంపబడ్డాడు. మూడోది నిత్యము మనము జీవించినట్లుగా ఆయన ఏమయ్యాడు? ఈ భూలోకానికి పంపబడ్డాడు. మనిషి నిత్యం జీవించగలడా? చెప్పండి. జీవించలేడు. మనిషి అధికంగా 70-80 సంవత్సరాలు బ్రతకగలడు కానీ మనిషి నిత్యం జీవించలేడు. నేను చెప్పాను, మరణాన్ని జయించగలిగిన వ్యక్తి ఒకడే ఆయన దేవుడు. ఆ మరణపు ముళ్ళుని విరిచి దాస్య సంకలించి విడుదలిచ్చి స్వేచ్ఛనిచ్చి నీకు నాకు నిత్యము జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు. అందుకు భూలోకానికి వచ్చాడు. ఇవేమి తెలుసుకోకుండా మనం పండుగ చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? ఇందాక పిల్ల పాట పాడింది. క్రిస్మస్ అంటే కేక్ కాదు, క్రిస్మస్ అంటే చాక్లెట్స్ కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. క్రిస్మస్ అంటే ట్రీ కాదు, క్రిస్మస్ అంటే శాంటా కాదు, క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం. ఇవి చేయకూడదు అన్నాను. కానీ ఇవన్నీ చేయడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు. నా పుట్టినరోజు అండి, మీరందరూ కేక్ చేశారు కానీ లేదు. ఏమిటి ఉపయోగమా? నా పేరు చెప్పి మీరు కేక్ తినే కానీ నాకు ఎంత బాధ అయితే నన్ను పిలుచుకోండి. నా పేరు చెప్పిన కేక్ తింటారని నాకు బాధ అనిపిస్తుంది కదా. ఏసయ్య పుట్టినరోజు పెట్టుకుని ఏసయ్య మన ఇంట్లో కూడా ఏసయ్య పుట్టినరోజు పెట్టుకుని ఏసయ్య మన హృదయాలకు ఆహ్వానించకుండా మనం ఎంత పండుగ చేసినా ఆయన బయట పెట్టి మన ఇంట్లో తానా తందాలంటే దేవుడు సంతోషిస్తాడా? ఒక మాట చెప్పాను, మాట ముగిచేస్తా. లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పి ముగిచేస్తా. యేసుక్రీస్తు లోకానికి వచ్చి నిన్ను రక్షించడానికి, పాపం నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేయడానికి, మూడోది మనం నిత్యము జీవించడానికి ఆయన లోకానికి పంపబడ్డాడు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చిన అర్థము పరమార్థము తెలుసుకోకుండా మనం ఎంత పండుగ చేసినా కానీ ఆ పండుగ వల్ల ఉపయోగం లేదు. అయితే ఈ పండుగ పరమార్థం అర్థం చేసుకుని పండుగ చేసామనుకోండి దేవుడు సంతోషిస్తాడు, మనుషులుగా మనకు భాగ్యం వస్తుంది. అర్థం కదా. పాపాలు కడగానికి వచ్చే యేసయ్య పండుగ రోజు మనం పాపం చేసామనుకో ఆయన బాధపడతాడు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు గుర్తించి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకొని మనం పండుగ చేసుకుంటే అదే నిజమైన క్రిస్మస్. అర్థమవుతుంది కదా. అదే నిజమైన ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తును ఆరాధించడం. క్రీస్తుని ఏం చేయాలి? ఆలోచిస్తున్నాలు పోతాడు. అది క్రీస్తుని ఆరాధించడం అవుతుందా? చెప్పండి. నా మీద కోపం ఏమనుకోవద్దు, నేను కొంచెం సూటిగా మాట్లాడుతుంది కదా తెలుసు. ఆలోచన బాధపడి స్టార్ పెట్టాం, ఇండిపెండెన్స్ స్టార్ కింద బాధ పెట్టాడు ఇంట్లో. దేవుడు సంతోషిస్తాడు. చెప్పండి. ఆయన బయట పెట్టి మనం ఇంట్లో పండుగ చేసుకుంటాం, చాలా బాధపడతాడు. ఎందుకంటే పుట్టినరోజు ఆయన్ని చేసే పండుగ అంతా మంది. అప్పుడు దేవుడు కూడా అనవసరం పుట్టారు ఈ కోసం అనుకుంటాం కదా. అనవసరం పుట్టారు ఈ కోసం, అనవసరం ప్రాణం పెట్టారు ఈ కోసం. నా పేరు చెప్పి తక్కువ, నా పేరు చెప్పి రికార్డెన్స్, నా పేరు చెప్పి అల్లతోడు ఆటపడు, నా పేరు చెప్పి రాగడం, తినడం, మాటలు, ఇది కాదు కదా. మానవుడు రక్షిత నేను వచ్చింది. మానవుడు తన హృదయం చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్ అంటే. నా వైపు క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టాడని ఎంత సంతోషిస్తాను. నాకు డిసెంబర్ 25 ఉంటాయి కదా క్రిస్మస్. నాకు ప్రతిరోజు పండుగ. ప్రతిరోజు ఎందుకు? యేసయ్య నా హృదయంలో పుట్టాడు. మీకందరికీ సంవత్సరం ఒక రోజు క్రిస్మస్ అయితే నాకు ప్రతిరోజు క్రిస్మసే. హల్లెలూయా. నిజంగా రక్షించబడిన వ్యక్తి ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు క్రిస్మస్ ఆనందమే, ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు ఆనందమే. ఏమంటే చేయాలి కాబట్టి చేస్తాను. అర్థవుతుందా? కాబట్టి ఈ రోజు ఇప్పుడు చేరి వచ్చి అందరికీ చెప్పే మాట ఏంటంటే ఇంకా యేసుక్రీస్తు మీ హృదయాలు అంగీకరించకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు మీ హృదయాలకు అంగీకరించండి.
ఓ తమ్ములో యేసుక్రీస్తు హృదయాన్ని అంగీకరించండి. రేపేమి సంభవించిన మీకు తెలియని వాక్యం తెలుస్తుంది. ఈ రోజు మీ హృదయంలో యేసుక్రీస్తు పుట్టాలి. 2000 సంవత్సరాల కన్య గర్భాన్ని పుట్టిన యేసుక్రీస్తు ఈ రోజు మీ హృదయంలో పుట్టాలనుకుంటున్నాడు. ఆ కన్య గర్భం ఎలాగైతే యేసుక్రీస్తు మోసిందో ఈ రోజు నువ్వు యేసయ్య మోయాలని కోరుకుంటున్నాడు. ఆ తల్లి ఎంత బాధపడుతుంది కన్యతో ఈ రోజు ఆయనతో కలిసి మనం బాధను మించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చిన మనందరం కూడా యేసయ్య మా హృదయంలో పుట్టేలా పేరుపిద్దాం. ఎంతమంది పుట్టేలా పేరుపిస్తే చేతులెత్తండి. యేసయ్య మా హృదయంలో పుట్టండి అన్నాడు. యేసయ్య మా హృదయంలో ఈ రోజు మీరు పుట్టండి, మాకు రక్షణ ఇవ్వండి, మా పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేయండి, మేము నిత్యము జీవించినట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ దినాన మా కోసం ఈ లోకానికి వచ్చినందుకు మీకు వందనాలు. యేసయ్య నామమున మా జీవితములను మీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇంతసేపు ఇంత చెప్పి వాక్యం ఎప్పుడైనా అంత సంతోషం కదా. సరే, వాక్యం అర్థం గట్టి హల్లెలూయా. అర్థం లేదు, వాక్యం అర్థం కాలేదు. అర్థమైంది కదా, సంతోషం. మీకు వాక్యం అర్థం కావాలని ఎంత ప్రయాసం. ఓకేనా? సరే, ఒక చిన్న చిన్న పనులు ఉన్నాయి, మనకు సమయాన్ని ముగించాలి కాబట్టి హల్లెలూయా. మీ పక్కన హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. చేతులు లేవా? నాకు కాదు, పక్కన వాళ్ళకి. హ్యాపీ క్రిస్మస్. ఓకే, హల్లెలూయా. వెరీ గుడ్. హల్లెలూయా. మాట్లాడుతున్నా కంట్రోల్ చేయండి. సంతోషం వాళ్ళకి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. స్తోత్రం. మనకు దేవుడు నూతన క్యాంపస్ ఇచ్చాడు. ఆ క్యాంపస్ ఓపెన్ చేద్దాం. హల్లెలూయా. దేవుడు మనకు ప్రేమించి క్యాలెండర్స్ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఇది 4వ క్యాలెండర్ మనకి దేవుడికి పరిచయం ఏర్పాటు చేసి ఆ క్యాలెండర్స్ ఓపెన్ చేద్దాము. ఆ క్యాలెండర్స్ ఓపెన్ చేసిన తర్వాత క్యాలెండర్స్ ఇవ్వబడతాయి. బట్ ఇంటికి ఒక క్యాలెండర్ తీసుకెళ్ళండి. అవి తీసుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతి వాగ్దానం చదవండి. ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసిన వాగ్దానం. ఓకేనా? సరే, మనం వచ్చినటువంటి ప్రతాపన్న వచ్చి క్యాలెండర్స్ ఓపెన్ చేస్తాడు. అలాగే మా అమ్మగారు కూడా ఉంటుంది. మొదటి క్యాలెండర్ ఓపెన్ చేసి మా అమ్మకి ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొట్టాలి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. సభలో క్యాలెండర్ దేవుడు నూతన క్యాలెండర్ ఇచ్చాడు. సంతోషం మహిమపడదాం. కళ్యాణం నాన్న వచ్చినట్లయితే అమ్మ కూడా వచ్చినట్లయితే ఫస్ట్ క్యాలెండర్ అమ్మకి ఇస్తాడు. ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న హల్లెలూయా. స్తుతి 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 ఆరాధన నూతన క్యాలెండర్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అన్న బయటికి అన్న కోరిక పరిచయం వెళ్ళాలి కాబట్టి అన్నకు గట్టిగా థాంక్స్ చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఒక క్యాలెండర్ గురించి విషయం చెప్పండి. పోయిన సంవత్సరం నా క్యాలెండర్లో చాలా మంది ఉంటుంది. ఇంటికి చూడాలి ఆరాధన కాన్సెప్ట్ ఉంటుంది. ఆరాధన దేని గురించి ఉంటుంది? అంతకుముందు క్యాలెండర్ ప్రార్థన ఉందా లేదా? కాబట్టి ప్రతి సంవత్సరం అయితే గుడ్డిలో రాయమని మన క్యాలెండర్ తయారు చేస్తాము, ప్రార్థనాపూర్వకంగా తయారు చేస్తాము. అందుకే ఈ సంవత్సరం అంతా ఎక్కువ ఆరాధన చేస్తాము, ఎక్కువ పాటలు పాడము, ఎక్కువ ఆరాధన చేస్తాము, ఎక్కువ స్తుతించాం. కాబట్టి దేవుడు కృతజ్ఞత వచ్చే సంవత్సరం ఏమి ఇచ్చాడు? చదవాలి, ఏమి ఇచ్చాడు? కృప. చెప్పండి, ఏమి ఇచ్చాడు? వచ్చే సంవత్సరం కృపనే మనకి ఏంటి? కృపనే. కాబట్టి క్యాలెండర్ తీసుకెళ్ళండి, ఆశీర్వదించబడతారు. ప్రతిరోజు అనుదిన వాగ్దానం చదవండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓకేనా? సరే, అలాగే కేక్ కటింగ్ ఉంటుంది. ఆ తర్వాత క్యాండిల్ లైట్స్ వేసుకుంటే 10 నిమిషాలు అయిపోతుంది. తొందరగా మీరు తొందరపడుతూ మన సమయాన్ని ముగించేస్తాము. హల్లెలూయా. స్తోత్రం. సంతోషంగా హల్లెలూయా. హల్లెలూయా. మేరీ బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయ హల్లెలూయా. కేక్ కటింగ్ నిమిత్తమే మా అమ్మగారు ప్రార్థన చేస్తారు. అదే కేక్ కట్ చేస్తారు. ఇప్పుడే పంచాం. ఓకేనా? మళ్ళీ ప్రార్థన అయిపోయినాక పంచుతాం. ఓకే, ఎవరు డిస్టర్బ్ కాకండి, క్రమంగా ఉండండి. ఓకే, మీకు ఇదంతా ఓకేనా? ఎవరికి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లేచి ప్రార్థన చేస్తాం. మోకరించండి అందరూ.
పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, ఇంతవరకు ప్రభా ఈ కూడికకు మీరు అధ్యక్ష పీఠం వహించినందుకు మీకు స్తుతి చెల్లిస్తా వస్తున్నాం తండ్రి. ఆయన ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ముందుగానే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీ వాక్యమును బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు తండ్రి సర్వలోకము రక్షించుటకై ప్రభా మీరు భూలోకంకి వచ్చినారు అని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ప్రేమించి ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా హృదయంలో మిమ్మల్ని అంగీకరించి మా హృదయంలో మిమ్మల్ని తండ్రి ప్రతిష్ఠించుకుంటూ మీరు ఇచ్చిన కృపకై ఉన్నారు తండ్రి. మొదట మా హృదయంలో మీకు అప్పగించుకున్నాము, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఈ పుట్టినరోజు సందర్భంగా కేకును తండ్రి మరి కట్ చేస్తున్నాం ప్రభా. ఆయన ఈ కేక్ ఎంత మధురముగా స్వీట్గా ఉంటుందో ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరి హృదయాలు వారి కుటుంబాలు కూడా అంతే మధురముగా ఉన్నట్లుగా క్యాలెండర్ వాగ్దానాలు కూడా ప్రతిదినం చదువుకుంటూ నాయన వారికి కృప విస్తరింపచేయమని సంఘమును బహుగా దీవించండి, ఆశీర్వదించండి. సంఘంకు వచ్చే ప్రతి కుటుంబమును మీరు తండ్రి వారి కష్టార్జితములను వారిని మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ కేకును కూడా ఆశీర్వదించమని తినే ప్రతి బిడ్డలను ప్రభావ మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి, అందరూ దయచేసి కూర్చోండి. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడా నీకే స్తోత్రం సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రం ఉన్నవాడా నీకే స్తోత్రం సృష్టికర్త హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. స్తుతి చేయుడా నాకు ఎంతో శోభస్కరం స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా. ఒక చిన్న విషయము, సండే స్కూల్ ఇచ్చిన వాగ్దానం గిఫ్ట్ తెచ్చాము, అవి ఇస్తాము, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సండే స్కూల్లో గిఫ్ట్స్ ఇస్తాము, 5 minutes 10 minutes అంతే, తొందరపడద్దు. గిఫ్ట్స్ నిమిత్తమై ఈ గిఫ్ట్స్ పంచడానికి మనం కళ్యాణ్ వచ్చి గిఫ్ట్స్ పంచాలి సండే స్కూల్ పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి కూడా. ప్రశాంతి, లకి, చిన్నారి చెప్పండి కొట్టండి. పిల్లలు రెగ్యులర్గా సండే స్కూల్కి వస్తారు, చాలా పాఠాలు చాలా విషయాలు నేర్చుకుంటారు, గుర్తుపెట్టు. దస్తగిరమ్మ, కీర్తన చెప్పండి కొట్టాలి, మా చేతులు రావడం లేదా? చరణ్, అఖిల్ చప్పలు కొట్టండి, దేవుని స్తుతిద్దాం. చిన్నపిల్లలు బాధ్యమయ, హల్లెలూయా. తండ్రిరా చప్పలు కొట్టాలి. ఒక పాప రాలేదు, సరే హల్లెలూయా. అలాగే మందిర పనిలో సహాయం చేసి మాకు ఎప్పుడు తోడుగా ఉండే వస్తున్నారు. కొన్ని సంవత్సరం వాళ్ళు బ్యాగులు ఇచ్చాం, ఈసారి ఏం చేయాలని శత విధాలు పోరాడము, కానీ వాక్యం ఇస్తే బాగుంటుందని చాలా సంతోషం అనిపించింది. కాబట్టి వీటిని పంచడానికి మా అమ్మ వస్తుంది, ఇద్దాం. ఇస్రాయల్నా చప్పలు కొట్టాలి, మనం ఇస్రాయల్నా మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు, కొట్టాలి, చేతులు కొడతా ఉండాలి. తమ్ముడు అబ్రామ్, తొందరగా అబ్రామ్, వరుణ్ తరుణ్ చప్పలు కొట్టాల. హల్లెలూయా. శాంతమక్క కాక చప్పలు కొట్టాలి. అక్కడికి ఈ వంట పత్రిక జరుగుతుంది అక్కడే, ఓకేనా? సుంకమ్మ చప్పలు కొట్టాలమ్మా అక్క వాళ్ళు. హల్లెలూయా. దస్తగిరమ్మ ఇస్తున్నాం కదా ఓకే. కనకక్క చప్పలు కొట్టాలి. అది కూడా వస్తాను అప్పంపలే అన్న మాకు ఎంతో సాయం చేస్తాడు, అప్పంపలో పరిసర విషయంలో అన్ని విషయాల్లో ఎంతో దూరం నుంచి మాకు ప్రేమించి వస్తారు అన్నారు. చప్పలు కొట్టాలి అన్న, మస్తాన్ చప్పలు కొట్టాలి. హల్లెలూయా. కొట్టాలి చప్పలు సంతోషంగా. హల్లెలూయా. సరే ఇది ఒక నిమిషాలు మాట్లాడి క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తాము. తర్వాత మనకి ప్రేమ విందు ఉంటుంది, దయచేసి వెళ్ళకండి. చిన్న విషయంలో చాలా పంచుకోవాలని అవకాశం దొరకలేదు, ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఇక్కడ సేవ ఏర్పాటు చేసిన దేవుడు అంచెలు ఆశ్రదిస్తూ ఈ నూతన మందిరం ఈ మందిరంలో మొదటి క్రిస్మస్ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. డెకరేషన్ బాగుందా? ఎవరు బాగుంది చెప్పండి, చేసి దగ్గర బాగుంది, ఓకే సరే. కాబట్టి దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 వరకు ఆరాధన ఉంటుంది, అది అందరికీ బోధన సిద్ధపరచబడుతుంది. కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి సత్యమైన వాక్యం ఉంటుంది, స్వచ్ఛమైన వాక్యం ఉంటుంది, కల్పితమైన బోధన ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధనం ఇంపార్టెంట్ కాదు, పదవులు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ దేవుడి నాకు సంఘంలో అర్థందా? ఇక్కడ నేనెంతో మీరంతే మీరంతో నేనంతే. ఇక్కడ పేదని ధనిక అని భేదం లేదు, చిన్నవాడిని పెద్దవాడిని భేదం లేదు. ఇక అందరూ సమానమే ఈ సంఘంలో, అది మా దర్శనము. కాబట్టి ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఉండవు, ఎలాంటి ధనానికి సంబంధించిన యొక్క ఆచారాలు కానీ పద్ధతులకు ఎలాంటి అవకాశం. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం. అలాగే ఏదైనా అల్లరి కేకేమరా చాలా మంది అడిగారు, ఏంటన్నా అన్ని మీటింగ్స్ పెట్టాడు, ఒక్కరు కూడా కాంక పెట్టలేదు. చాలా మంది వచ్చారు కదా, చాలా మంది అడిగారు ఏంటన్నా కాంక పట్టలేని. పట్టడం తప్పని అన్నాను, ఓకే నన్ను పట్టడం తప్పని, పట్టడం కూడా కరెక్టే కాదు. నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఒక వచనం చదివి ముగించుకున్నాం, ఓకే సార్. మొదటి కూరది, రెండో కది 15వ అధ్యాయము. దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆ వచనం చదివిన
సరస్సు ప్రార్థన చేస్తున్నా ఏం చేయాలి ప్రభు అని 12వ అధ్యాయం 15 వచనం చదువుతారు. అందరి 2వ కొద్ది 12వ అధ్యాయం 15 వచనం బాగా వినండి. కాబట్టి నాకు కలిగినది ఏంటి? కలిగింది పౌలికి కలిగినది యావత్తు మీ ఆత్మ, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మ కొరకు. కలిగింది డబ్బైనా, పరిపతైనా, పదివైనా, కలిగింది యావత్తు దేని కోసం ఖర్చు పెడుతున్నాడు? మీ ఆత్మ కోసం. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాడు? మీ ఆత్మల కోసం, సంఘం కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ మాట అంటే తప్పనుకోదు. స్వచ్ఛమైన పాస్టర్లు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు, దోచుకునే పాస్టర్లు ఉన్నారు, దాచుకునే పాస్టర్లు ఉన్నారు, మా మాట కాదు. ఓకేనా? మనం ఇక్కడ స్వచ్ఛమైన వాక్యం ప్రకటించబడు. అనుకున్నది యావత్తు పౌలు మీ ఆత్మలకు తన ఆత్మలకు ఖర్చు పెట్టాడు. దాంతో పాటు మాట్లాడు చదవండి. మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యాయపరిచేదను, నన్ను నేనే, నాకున్నది యావత్తు నన్ను నేనే, నాకున్న డబ్బు ఇబ్బంది వ్యాయపరుస్తాను, నన్ను నేను కూడా వ్యాయపరుచుకుని. ఇది పౌలు యొక్క దర్శనం. దేవుడు ప్రార్థించిన మాట తీరాడు. అందుకే ఒక ఆదివారం తప్ప మిగతా ఎప్పుడు మేము కానుకోవట్లేదు. పోయిన సంవత్సరం 10 సభలు పెట్టాను, ఏ సభలో కానుకోవట్లేదు. మస్తాన్ నాకు ఉదాహరణ దేవుడే కూడా ఒకసారి దెబ్బకి వచ్చాడు, చాలా చూశాను కదా. అంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఆదివారం ఒకటే కానుపడతాము. కాబట్టి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ప్రభు చిత్తమైతే మేము ప్రేరేపిస్తే స్వచ్ఛమైన సత్యమైన వాక్యం వినాలంటే 10 నుంచి 12 వరకు ఉంటుంది. ఆ తర్వాత భోజనాలు ఉంటాయి అందరికీ. అలాగే 4 నుంచి 5 వరకు సండే స్కూల్ ఉంటుంది. దయచేసి మీ పిల్లలు పంపించండి. మిమ్మల్ని చాలా చక్కగా తయారు చేస్తాం. లోక చెడిపోతుంది, పాపం ఉన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ వరకు పిల్లలు కూడా పంపించండి. ఆ తర్వాత పెట్టిన ఆదివారం 6 నుంచి 7:30 వరకు యూత్ మీటింగ్ ఉంటుంది. ఇంటర్ నుంచి అబ్బాయి వాళ్ళు ఎవరు లేరైనా ఫ్రీ అయినా పురుషులు అబ్బాయి మళ్ళీ సంఘానికి పంపించండి. వాళ్ళకి మేము చక్కని వాక్యాన్ని నుంచి క్రమంలో పెట్టడం ప్రయత్నం చేస్తాం. ఇవి ఆదివారం. మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది 7 నుంచి 8 వరకు. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తాం. ఏమైనా అవసరం ఉంటే మాకు చెప్పండి, ప్రార్థన చేస్తాం. ప్రతి గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది 7 to 8. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఎప్పుడు వినే సంగతులు నేర్చుకున్న సంగతులు ఉచితంగా మీకు నేర్పిస్తాం. ప్రతి గురువారం సాయంత్రం 7 నుంచి 8 వయసు భేదం మీద ఎవరు నుంచి నేర్చుకోవచ్చు. ప్రతి శుక్రవారం సాయంత్రం 6 నుంచి 9 వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీ పనులను ముగించుకొని సాయంత్రం వచ్చిన 6 వరకు మీకోసం, నా కోసం, అందరి కోసం కలిసి ఉపవాస ప్రార్థన చేస్తాం. ఇది జ్ఞాపకం పెట్టు. కాబట్టి మంగళవారం, గురువారం, ఎప్పుడు చెప్పాలి, మంగళవారం, గురువారం, శుక్రవారం ఈ 3 కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఆదివారం ఉదయం 6 సండే స్కూల్ సాయంత్రం, ఆ తర్వాత సాయంత్రం యూత్ మీటింగ్. ఈ మన కార్యక్రమం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీటి విషయం భారంగా ప్రార్థన చేయండి. అలాగే మా పరిశ్రమ నిమిత్తం ప్రార్థన చేయండి. నా భార్య, మా బిడ్డ ఇంకా బలంగా దేవుని సేవ చేయాలి. అలాగే నాకు ఇచ్చిన తల్లి తండ్రి, అలాగే మా తమ్ముడు కళ్యాణ్ బాబు కూడా కలవరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ నిర్వహిస్తూ అంతర్జాతీయంగా వాడబడుతున్న టీవీలో చాలా చూసారు కదా. నేను చూసి కదా అప్పుడు అడిగారు అన్న అదా చేస్తుంది కదా అక్కలు చల్లక చేస్తారు. టీవీలో వస్తాడు మా తమ్ముడు, ఆరాధన టీవీలో వస్తాడు ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకి కదా. ప్రతి శుక్రవారం 6 గంటలకు వస్తాడు టీవీలో చూడండి. ఓకేనా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకుని దయచేసి మీరు ఆరాధన 10 మంది తెలియచేయండి. ఓకేనా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు చివరిగా అవుట్ ఆఫ్ థ్యాంక్స్. మా అమ్మ మాట్లాడుతున్న 2 నిమిషాలు, ఒక నిమిషం, కొన్ని నిమిషాలు మా డాడీ మాట్లాడతారు. 1 నిమిషాలు 3 నిమిషాలు ముగిస్తాను. ఓకేనా? తర్వాత క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంత అద్భుతంగా జరిగించినందుకే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. మీ అందరి నిమిత్తము నేను ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరినీ చూసినా ప్రభావ వీళ్ళు ప్రతి వ్యాపారాన్ని ఆశీర్వదించు దీవించు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఒక విధంగా ఉన్నారు కదా సంఘంలో, అప్పుడు 4, 5 మంది అట్లా ఉన్నారు. ఈరోజు చూడు దేవుడు ఎంత ఆశీర్వదించాడో. కాబట్టి దేవుడు మీరు మీ కుటుంబాలు వర్ధిల్లు కొద్దీ సంఘం కూడా వర్ధిల్లుతుంది. ఒకరికొకరు అందరూ పురుగొల్పాలి, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించనేది దేవుని ఆజ్ఞ. కాబట్టి దేవుని మాటలను వినడం వలన విశ్వాసం కలుగును. విన్న మాటలన్నింటినీ మీరు హృదయంలో దాచుకోవాలా, ఇతరులకు చెప్పి మందిరానికి తీసుకొని రావాలా. ఒకరు ఒక ఆత్మ తెచ్చే పరలోకమందు దేవుడు మీ బహుమానం అత్యధికం చేస్తా అంటున్నాడు. కాబట్టి ఎవరు నశించి నరకానికి పోతే దేవునికి ఇష్టం లేదు కదా. కాబట్టి మీరు రక్షింపబడినారు. మీరు ఒక్కరే రక్షింపబడితే సరిపోదు, మీ కుటుంబాలు రక్షింపబడాలా. మీ కుటుంబంలో ఉన్న వారు కూడా మందిరానికి నడిపించుకోవాలా. మీరు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలా. మీరందరూ సంఘానికి వాళ్ళని తీసుకొని రావాలా. వచ్చేట ద్వారా మేలు పొందుతారు. సంఘమే ఎత్తబడుతుంది. ప్రభు వచ్చినప్పుడు, రెండో రాకడ యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘమే ఎత్తబడుతుంది. కాబట్టి సంఘానికి మీరు అందరూ వచ్చి ఆశీర్వదింపబడాలని నా కోరిక. నేను ప్రతిదినం మీ నిమిత్తం మానక ప్రతి దినం ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కొంచెం సాక్ష్యం బట్టి సపోర్ట్ కొడదాము. చిన్న మర్చిపోయాను, ఒక్క నిమిషం. మా యూత్ గ్యాంగ్ ఒక మెయిన్ వ్యక్తి ఉన్నది మర్చిపోయాను. సని ఎక్కడ సని అయినా సని ఒక మాట చెప్పాలి సని గురించి. ఈ మందిరం పునాది చేసినప్పటి నుంచి ఈ రోజు కూడా నేను లేక సని ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు అందరూ నాకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి వ్యక్తి, తమ్ముడు లాంటి వాడు, చాలా ప్రేమిస్తాడు మమ్మల్ని. కాబట్టి సరి గట్టి సపోర్ట్ కొట్టాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ లేచి పడదాం, క్యాండిల్స్ తీసుకుందాం. పిల్లలు క్యాండిల్స్ ఇవ్వద్దు, పెద్దలు మాత్రమే క్యాండిల్స్ ఇవ్వండి. ఎక్కడ ఇట్లా ఆఫ్ చేయాలి, ఫ్యాన్ ఆఫ్ చేయి. ఏమన్నా క్యాండిల్స్ క్యాండిల్స్ ముందు తీసుకోండి, పిల్లలకి ఇవ్వకండి. ఫస్ట్ పెద్దవాళ్ళకి ఇవ్వండి. సన్ని ఎవరు ఫస్ట్ పెద్దవాళ్ళకి ఇవ్వండి. మాట్లాడమ్మా. హల్లెలూయా, సంతోషం. హల్లెలూయా. పిల్లలు జరిగిన అలా చెప్పిన మాట్లాడేవాగా పెట్టే దాంట్లో ఓకే. హల్లెలూయా. మొదటి క్యాండిల్ మా తమ్ముడు కళ్యాణ్ అంటిస్తారు, ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. మా ప్రియమైన సైనిక వేలాది ఉన్నాలు స్తోత్రాలు తండ్రి. ఎదుగునైనా మరి ఈ సమయంలోనైనా మరి తండ్రి క్యాండిల్ లైట్ సర్వీస్ను ప్రారంభిస్తుండగా క్యాండిల్ ఏ రీతిగా వెలుగుతుందో మరి మా జీవితం ఇది మొదలుకొని ఆశీర్వదించబడినట్లుగా ప్రతి చీకటి నుండి మరి చీకటిని పారదోలి వెలుగుగా మీరు మా జీవితాన్ని దీవెనకరంగా మార్చమని, అనేకులకు వెలుగుకరంగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా క్యాండిల్ జాతి పిల్లలతో హల్లెలూయా. దేవుడు మన జీవితాలు వెలిగించును గాక. మన జీవితాలు దేవుడు వెలిగించును గాక. హల్లెలూయా. ఒక క్యాండిల్ ఇస్తాను, అంటించుకోండి. పాట పాడుతుంటాము.
పాడుతుంటాము, జాగ్రత్తగా అంటించండి. సంతోషంగా దేవుడు మన జీవితాన్ని వెలిగించును గాక. ప్రతి చీకటి తొలగిపోబడును గాక. ఈ క్రిస్మస్ రోజు ఆశీర్వాదంగా కలుగును గాక. హల్లెలూయా. వెరీ గుడ్. చిన్నపిల్లలు క్యాండిల్స్ సర్పేసుకోవచ్చు. చిన్న ప్రార్థన తమ్ముడు చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తాడు. అలాగే ఎవరు అలా చేయండి, అలా చేయండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కళ్ళు మూసుకోండి, అట్లా కళ్ళు మూసుకోండి, అడిగి చూడద్దు. చివరి ప్రార్థన ఆశీర్వాదం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు తండ్రి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇంతవరకు తండ్రి మరి ఘనంగా సేవ క్రిస్మస్ డిసెంబర్ 17న ఏసీ జీవ ప్రత్యక్షత మినిసి సాధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగించిన విధంగా బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు లేపరుస్తా ఉన్నాను తండ్రి. మరి తండ్రి నీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి ఏదైతే క్యాండిల్స్ వెలిగించబడ్డాయో ప్రతి ఒక్కరి జీవితం వెలిగించుకున్నట్టుగా సహాయం చేయమని నీ సన్నిధిలో పెట్టుకుంటా ఉన్నాం తండ్రి. నీ కృపతో నింపండి, నీ బలమైన సన్నిధిని పెట్టి మీద కుమరించండి. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం, శక్తి, బలము, సర్వ సమృద్ధి వారికి అనుగ్రహించమని సన్నిధిలో పెట్టుకుంటా ఉన్నాం. నీ కృపతో వారిని నింపండి, వారి మీద వారి కృపతో మెండుగా ఆశీర్వదించండి. వారి యొక్క పనులలో వారి ఆకుపక్కల్లో వారి పనిచేస్తున్న చోట ప్రతి స్థలం మందు వారికి మీరే కథ మరి విజయం అనుగ్రహించమని పెట్టుకుంటా ఉన్నాం. అప్పుడు విడుదల, వ్యాధి బాధల విడుదల, కష్ట నష్టాలను విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తూ ఈ సంవత్సరం ముగిస్తూ ఉంటుండగా మరి తండ్రి మరి నీ రాకడ ఆలస్యమైతే నీ వీళ్ళందరినీ కూడా సంపూర్ణ రక్షణ మార్గం నుంచి నడిపించమని పెట్టుకుంటూ దేవదాసులు నాతాను మరి మహిమగాన్ని దీవించండి, మరి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. మరి తండ్రి పెద్దలు యవనస్తుల పిల్లలందరూ కూడా రక్షించబడి మార్గం పొందడానికి నీ వైపు ఆకర్షించబడడానికి ఇంకా వారిని బలంగా ఒక సాధనముగా క్రీస్తు రాయబారులుగా వారిని వాడుకోమని పెట్టుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని మీ నామమును తీస్తూ నజరేసు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము సహవాసం చేరువచ్చిన మీకు నాకు మనందరికీ సదాకాలము యుగయుగములో దేవుని యొక్క మహాకృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. బరోకుదావనీశ్వ మసేకే రాజుల రాజుకు ప్రభుల ప్రభుకు హ్యాపీ క్రిస్మస్. దయచేసి గమనించండి, ఒక చిన్న ప్రకటన. మరి 4వ మందిర వార్షికోత్సవం కల్లూరు గ్రామంలో జరుగుతుంది. ఈ సోమవారం డిసెంబర్ 22 మీ అందరికీ పాంప్లెట్ ఇస్తారు. అందరికీ పాంప్లెట్ మంచి అందరికీ పాంప్లెట్ ఇస్తారు. మిమ్మల్ని ఏసీ సంఘం అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి. మరి సోమవారం ఉదయం 9 గంటలకు మరి జరిగించబడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని కుటుంబాలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఘనంగా జరుగుతుంది. అనేకులు పాల్గొంటారు. మీరు పాల్గొనండి. ప్రత్యేకంగా స్వస్థ ప్రార్థన చేయబోతాయి. తప్పకుండా పాల్గొనాలని మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభాకర్ ప్రభాకర్ ఒక నిమిషం అన్న, ఒక నిమిషం అలా చేద్దాం. సరే, చివరి ప్రకటన మా నాన్నగారు ప్రకటిస్తారు. తర్వాత కుడిగా ముగించబడుతుంది.
అందరికీ వందనాలు. ఈ చర్చికి మీరు అందరూ వచ్చినందుకు సంతోషము. మీకు అందరికీ దేవుడి చిత్తం ప్రకారం మంచి భోజనము అరేంజ్ చేశారు మీ నాన్న గారు, మీ పాత్ర గారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు భోజనం చేసి మంచిగా ఇంత భోజనాన్ని వేసుకొని కొడుతున్నాను. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. స్త్రీలందరికీ ఇక్కడ భోజనం ఉంటుందమ్మా. ఎవరు దుప్పుకోవద్దు, తోసుకోవద్దు, ప్రశాంతంగా తినండి. సమృద్ధిగా ఉంది, ఎవరు దుప్పుకోవద్దు. మీ క్యాలెండర్స్ కావాలంటే ఇక్కడే స్టేజ్ దస్తకం ఉంటుంది. చెల్లి మీరు తీసుకోండి, ఇంట్లో తీసుకోండి. మీ స్టేజ్ తీసుకోండి. చెల్లి ఇక్కడ నిలబడి వచ్చి మీరు తీసుకోవచ్చు. చక్కగా క్యాలెండర్స్ తీసుకొని వచ్చి దయచేసి కుటుంబానికి తీసుకొని చర్యలు చేద్దాం. ఏమ్మా ఎవరు అరవద్దమ్మా. అమ్మా సైలెన్స్గా ఉండండి. అమ్మా సైలెన్స్గా ఉండండి. మీ పిల్లల్ని సైలెన్స్గా ఉండమని చెప్పండి. మీ పిల్లలకు మీరు నేర్పించుకోవాలా. మందిరంలో సైలెంట్గా కూర్చుండేది మీ పిల్లలకు మీరు నేర్పించుకోవాలా. సైలెంట్గా ఉండండి. అందరికీ చక్కని భోజనాలను అందరూ తినేసి వెళ్ళండి, ఎవరు వెళ్ళొద్దు. పాస్టర్ గారు ఎంత మీ మీద ప్రేమతో చక్కని ఆశీర్వాద భోజనం ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం.